వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన వన్ నేనొకడినే సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అంతగా విజయవంతం కాలేదు. అయితే యూఎస్లో మాత్రం మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత సుకుమార్ మహేష్తో మరో సినిమా చేయాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక సుకుమార్ కూడా పుష్ప ప్రాజెక్టులో బిజీ అయిపోయారు. నిజానికి పుష్పకు ముందే మహేష్ బాబుతో సుక్కు ఒక ప్రాజెక్టు చేయాల్సి ఉంది, కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో పుష్పను మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో మహేష్ కూడా సుకుమార్తో సినిమా ఆగిపోయిందని ట్విట్టర్లో చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య కొంత దూరం ఉందనే టాక్ అప్పట్లో వినిపించింది. పుష్ప 1, పుష్ప 2తో సుకుమార్ పాన్ ఇండియా విజయాన్ని సాధించడంతో ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీతో తన స్థానం మరింత బలపరుచుకున్నారు. రాజమౌళి తర్వాత మరో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా సుకుమార్ స్థానం సంపాదించుకున్నారు. ఇదే సమయంలో మహేష్ సుకుమార్ మధ్య ఉన్న దూరం కూడా తగ్గిందని చెప్పవచ్చు. సుకుమార్ కుమార్తె సుకృతి నటించిన గాంధీ తాత చెట్టు ట్రైలర్ను మహేష్ లాంచ్ చేయడం, ఆ ట్రైలర్ను ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం. ఈ సంఘటన సుకుమార్ మహేష్ మళ్ళీ స్నేహబంధంలోకి వచ్చినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ రాజమౌళి సినిమా మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. ఈ చిత్రానికి మహేష్ 3 సంవత్సరాల టైం కేటాయించగా దీనికోసం కొత్త లుక్ కూడా ట్రై చేస్తున్నాడు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో మళ్ళీ సెట్ అయితే అభిమానులకు పండగే. పుష్ప 2తో సుకుమార్ ప్రూవ్ చేసుకున్న టాలెంట్, మహేష్ బాబు పాన్ వరల్డ్ ప్రాజెక్టులపై ఉన్న ఫోకస్ కలిసి వస్తే ఇండియన్ సినిమా స్థాయిని ఇంకో మెట్టు ఎక్కించే ప్రాజెక్టు రూపుదిద్దుకోవచ్చు. ఇక మహేష్ సినిమాల ప్లానింగ్ చూస్తే ఆయన ప్రాజెక్టులు కేవలం పాన్ ఇండియా స్థాయికి కాకుండా పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లేలా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. మహేష్ సుకుమార్ మళ్ళీ కాంబినేషన్కి రావడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను మెప్పించే సూపర్ హిట్ అందిస్తే అది తెలుగు సినిమా చరిత్రలో మరో ఘట్టం అవుతుంది. కాగా ప్రస్తుతం మహేష్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చే సినిమాను తెరపైన చూడాలంటే ఖచ్చితంగా 2030 తర్వాతనే అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో డైరెక్టర్ జక్కన్న కూడా చెప్పలేదు.